చంద్రమాన సంవత్సరం చివర వచ్చే పూర్ణిమ ఇది. అందుకే ఈ పూర్ణిమను వీడ్కోలు పూర్ణిమ అన్నారు. సంవత్సరం పొడుగునా మానవాళి అనుభవించే కష్టసుఖాలు, సంతోష విషాదాలు, కలహాలు, వివాదాలు అన్నీ మర్చిపోయి ఈ పండుగతో ఆనందాన్ని పంచుకోవాలనే ఉద్దేశంతోనే మన ఋషులు ఈ పండుగను చివరి పండుగగా ఏర్పాటు చేశారు. అంతేకాక ప్రస్తుత సంవత్సరానికి వీడ్కోలు పలికి నూతన సంవత్సరాన్ని స్వాగతించే పండుగ ఈ హోలీ పండుగ. నిజానికి ఈ హోళికా పూర్ణిమ పండుగ ఒక విశేష శక్తితో కూడి ఉంటుంది. ఈ పండుగ దినాన రాక్షస పీడ పోయేందుకు హోళికా శక్తిని ఆరాధించడం ఆచారం. ఈ పండుగ ఒకరోజు పండుగ కాదు, 3 రోజుల పండుగ. పూర్ణిమకు ముందు రోజు కామదహనం, ఈ రోజునే శంకరుడు మన్మధుని దహించాడు. అందుకనే ఈ పండుగను ఈ రోజు నుంచే ప్రారంభించి పౌర్ణమి మరునాడు వరకు చేస్తారు. ధర్మసింధు ప్రకారం పాల్గొన్న శుద్ధ పంచమి మొదలుకుని పూర్ణిమ వరకు ఆచరిస్తారని శాస్త్ర విధి. ఈ పడిదినములు ఉత్సాహవంతులైన పౌరులు దొరికిన ఇళ్లలో కర్రలు దొంగిలించి పూర్ణిమ రాగానే ఆ కర్రలన్నీ ఒక రాశిగా వేసి చండాల వాటికతో సూచిక గృహాలలా ఉన్న అగ్నిని ఒక చిన్న పిల్లవాడితో తెప్పించి మంగళవాద్యములతో ఆ కర్రలను అగ్నికి ఆహుతి చేస్తారు. దీన్నే హోళికాగ్ని అంటారు. పూర్వకాలంలో ధుండి అనే రాక్షసిని అమ్మవారు హోళికా శక్తి రూపుదాల్చి సంహరించిందని, ఆ ధుండి రాక్షసి ప్రీత్యర్థమై ఆ హోళికా చితిని రగిలిస్తారని ప్రాచీన కథనం. ఈ హోళికా చితిలో పాలు, నెయ్యి, కొబ్బరికాయలు, దానిమ్మ పళ్ళు వేస్తూ నృత్య గీత వాద్యాలతో ఆ రాత్రి అందరూ జాగరణ ఉంటారు. అంతేకాదు, ఆ జాగరణ చేస్తున్నంతసేపు ప్రజలందరూ నానా విధమైన తిట్లు తిట్టుకుంటూ ఆ హోళికాగ్నికి 3 ప్రదక్షిణామాలు చేస్తారు. అట్టి బూతుమాటల చేతనే ఆ దేవత తృప్తి చెందుతుందని జనుల విశ్వాసం. ఈ విధంగా ఆ రాత్రి హోళికోత్సవం చేసి ప్రాతకాలమునందు చండాలుని సృష్టించి తలస్నానం చేయాలి. పూర్ణిమ నాడు ఉదయం హోళికాదేవిని షోడచోపచారాలతో పూజ చేసి బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలతో ఆనందించాలి. ఈ హోళీ పండుగ నాడే దంపతులు సరిగంగ స్నానాలు చేసి ఏకాంత ప్రదేశాలలో కూర్చుని గతంలో జరిగిన చెడు అనుభవాలను మర్చిపోయి కొత్త జీవితానికి స్వాగతం పలుకుతూ మన్మథ సంభాషణలతో శృంగార మకరందాన్ని ఆస్వాదించాలని వాత్సాయనుడు చెప్తాడు. ఈ పాల్గొన పూర్ణిమ నాడే శ్రీ మహాలక్ష్మి క్షీరసాగర్ నుంచి ఆవిర్భవించిందని, శ్రీ మహావిష్ణువుని వివాహం చేసుకున్నదని పురాణ కథనం. కనుక ఈ హోళీ పండుగ నాడు మహాలక్ష్మిని భక్తి శ్రద్ధలతో షోడచోపచారాలతో ఆరాధించాలి. కనకధారాస్తవాన్ని పారాయణ చేస్తే సమస్త ఐశ్వర్యాలు కలుగుతాయి. మణికంఠ స్వామి అయిన అయ్యప్ప స్వామి కూడా ఈ రోజునే ఉదయించాడని కేరళీయుల విశ్వాసం. అందుకే ఈ రోజున అయ్యప్ప ఆరాధనలను జరుపుతారు. యశోదాదేవి బాలకృష్ణుని ఈ హోళికా పూర్ణిమ నాడే ఉయ్యాలలో వేసి డోలోత్సవం చేసిందని పురాణ కథనం. అందుకే ఈ రోజున ఉత్తర భారతీయులు డోలోత్సవాన్ని విధిగా జరుపుతారు. ఉయ్యాలలో శయనించిన బాలకృష్ణుని ఈ రోజున దర్శించిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని ధర్మశాస్త్ర ప్రవచనం. ఈ పండుగ పాల్గొన్న కృష్ణ పాడ్యమి నాడు వస్తుంది, అనగా హోళికా పూర్ణిమ అయిన మరునాడు. ఈ రోజునే వివిధ రంగుల పొడులను, రంగులు కలిపిన నీళ్లను జనులు ఒకరి మీదొకరు జల్లుకుంటూ స్నేహభావంతో కలిసిమెలిసి ఉండాలని, అంతరాలను పంచుకోవాలని ధర్మశాస్త్రం నిర్దేశించింది. అందుకే ఈ పండుగను వసంతోత్సవం అని అంటారు. ఈ విధంగా పౌర జనపదులు అందరూ కలిసి సింధూర చూర్ణం, బర్గుండా, గంధపు పొడి వంటి వాటిని రంగురంగుల నీళ్లలో కలుపుకుని పిచికారి వంటి సాధనాలతో ఒకరిపై ఒకరు జల్లుకుంటూ నృత్య గీత వాద్యాలతో మహోత్సవం చేసుకోవాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ విధంగా ఆనందించిన తర్వాత ఒంటికి నలుగు పెట్టుకుని తలస్నానం చేయాలి. తరువాత ఆవు పేడతో అలికిన ఇంటి ప్రాంగణంలో తెల్లని వస్త్రాన్ని ఆసనంగా వేసుకుని తూర్పు ముఖంగా కూర్చుని ఒక ముత్తైదువుచే వందన తిలకం దిద్దించుకుని నీరాజనం పొంది చందనంతో కూడిన మామిడి పువ్వును భక్షించాలి. దీన్నే చూత కుసుమ భక్షణం అంటారు. ఇది కోరికలను తీరుస్తుందని శాస్త్ర ప్రమాణం. ఇలా ఈ 3 రోజులు జరుపుకునే ఉత్సవాలతోనే ఈ హోళికా పూర్ణిమ పండుగ పూర్తవుతుంది. కానీ నేటి కాలం వారికి అంత ఓపికలు లేవు. హోళీ పండుగ నాడే రంగులు జల్లుకోవడం చేసేస్తున్నారు. కామదహనాన్ని మర్చిపోయారనే చెప్పాలి. రంగులు జల్లుకోవడం కూడా ఆనందం సంగతి అటుంచి అల్లరెక్కువైంది. రంగుల్లో రసాయనాలు చోటు చేసుకుని హానికరాలవుతున్నాయి. పండుగ నాడు కళ్లు పోయే ప్రమాదాలు కొని తెచ్చుకునే పరిస్థితి ఎదురవుతుంది. కనుక ఈ విషయాలు గుర్తించి శాస్త్రానుసారం ఈ హోళీ పండుగను అందరితోనూ ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా జరుపుకుందామని, సుఖ సంతోషాలను పంచుకుందామని, జీవితాన్ని రంగుల హరివిల్లు చేసుకుందామని ఆశిస్తూ ఆకాంక్షిస్తున్నాం. ఈ పండుగతో నూతన ఉగాదికి స్వాగతం పలుకుదాం.